దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభువు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషం సమాధానముతో ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. స్నేహితులారా, దేవుని ప్రియులారా, దేవుని సంగమా, కనిపెట్టి గ్రహించుట నిన్నటి కాలములో మనం విన్నాం. ఈ కనిపెట్టి గ్రహించటం యోబు చాలా ఆలోచన కలిగిన వాడు. అందుబట్టి మనము కూడా దేవుని పట్ల ఎంతగా కనిపెడుచున్నాం, ఈ లోకంలో ఎంతగా కనిపెట్టి ఉంటున్నాం అనేది ఈరోజు అంశం కూడా. ఈ 14వ అధ్యాయము 15 వచనాల వరకు మనం నిన్నటి కాలంలో వివరించుకున్నాం. ఈరోజు వివరణ కొరకు ప్రార్థన చేద్దాం. దయగల దేవా, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షకా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవ, భూలోక భక్తులు, పరలోక భక్తులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ నాకు తోడుగా ఉండి నడిపించారని నమ్ముచున్నాను. నీ చిత్తమును ఈ దినమంతా మా పట్ల నెరవేర్చారని, నీ ఉద్దేశాన్ని మా పట్ల నడిపించారని, మీ క్రియలు మా పట్ల జరిగించారని నమ్ముచు నేను స్తుతిస్తున్నాను. సమయంలో నీ గ్రంథమును చేతపట్టి నీ బిడ్డల ఎదుట, నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నేను కాదు, నీవే. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. నాలో మీరునండి, అలుపుడైన నన్ను నీ సిలువు చట్టును మరుగుపరచు, నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, మీ ఆత్మ నడిపింపు దాయి చూపించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అంటే గ్రహించి, లేకపోతే దేవుని ఆలోచించి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. ఈ దేవుని చిత్తము ఏమై ఉన్నది ఈ లోకంలో మనుషుల పట్ల అని వాక్య గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు, యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, చదువు తల్లి. ఇదియు నా రక్షణార్థమైనది, భక్తిహీనులు ఆయన సన్నిధికి రానియంపడు. ప్రభునందు ప్రియులారా, ఇది నా రక్షణార్థమైన క్రియను భక్తిహీనులు దేవుడు తన యొద్దకు రానివ్వడు అని అంటున్నాడు. అంటే దేవుడు మానవుడి యొక్క క్రియ పట్ల ఏమి చేయాలో అదే చేస్తాడు. నువ్వు అనుకుంటున్న జరగదు. నువ్వు అనుకుంటే ఆయన క్రియకు నువ్వు ఎదురు చూడాలి తప్ప నీ క్రియకు ఆయన ఎదురు చూడ్డావు. ఇవాళ మనం క్రియను ఆయన ముందు పెడుతున్నావు, ఒక విషయాన్ని అది జరిపించాలి. అసలు ఆయన క్రియ అంటూ నీవు ఆయనకి క్రియకు లోబడున్నావో, ఆయన యొక్క పనికి లోబడున్నాయో, ఆయన యొక్క ఉద్దేశానికి లోబడున్నావో లేదో తెలియదు. కానీ నీ క్రియకు లోబడి ఉండాలి ఆయన అంటే నేను జరిగిపోవాలని ఆశ నీది. అయితే 17వ వచనంలో, అమ్మా, నా వాగ్యములను శ్రద్ధగా ఆలకించుడి, ప్రమాణ వాక్యములను మీ చెవిలో స్వరణీయుడు. అంటే ప్రమాణ వాక్యములను, ప్రభమైన వాక్యములు మీ చెవిలోకి వెళ్ళనీయుడి. అంటే నేను చెప్పే ప్రతి మాట దేవుని యొక్క మాటగా మీరు విని మీ హృదయాలకు దానిని చొచ్చి వెళ్ళినట్లుగా మీరు అవకాశం ఇవ్వండి. అంతేగాని దేవుడి మాటల ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనకు లోబడి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉంటే ఎంత అన్యాయం అవుతుందో ఒకసారి మీరు ఆలోచించమని దేవుడు చెప్తున్న మాటను 18వ వచనంలో, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను
నిర్దోషముగా కనబడుదునని నాకు. చూసారండి, నేను దేవుని ఎడల నేను నిర్దోషిగా ఉన్నాను, నా క్రియలు ఆయన ఎదుట కనపడుతున్నాయని నమ్ముచున్నాను, మీరెందుకు నన్ను శోధిస్తున్నారు అన్నట్టుగానే ఉంది. తెలివిగా మాట్లాడాడు ఇక్కడ. చాలా మంది లోకములు అలాగే ఉన్నారు. నాకు తెలుస్తుంది, నీకేం తెలుసురా, ఊరికనే ఉండరని లేనిది పూస్తారు. పూసేవారు లేకుండా భూమి మీద లేరు. కానీ యోబు అటువంటి వారి ఎడల నాకు విషయం తెలుస్తుంది, నా తండ్రి విషయం నాకు తెలుస్తుంది, నేను ఏమై ఉన్నానో దేవునికి తెలుసు, నా పట్ల దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. మద్రికని ఎందుకు ఈ తలకాపోటు అనే మాటను మీరు ఆయన మాటలో చొచ్చుకొనుడి, అంటే గ్రహించండి, ఆలోచించండి, అప్పుడు నన్ను తొందర పెట్టలేరు మీరు అనే మాటను వింటున్నా. 19వ వచనంలో నాతో యాజ్యమాడ నాతో యాజ్యమాడ చూసేవాడెవడు, ఎవడైనను ఉండుని ఎడల నేను నోరు మూసుకుని ప్రాణము. చూసారా, నాతో యాజ్యమాడేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఒకవేళ ఉన్న ఎడల నా ప్రాణము విడిచి నేను మౌనంగా ఉండి నా ప్రాణమును విడిచేదను అంటున్నాడు. అంటే నాతో యాజ్యమాడేవాడు ఎవడంటే అతడు దైవజోధ, ఒక ప్రవక్తగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు యోబు. అటువంటి ఆయనతో యాజ్యమాడేవాడైనా ఉన్నాడంటే ఎవడు కనిపెట్టడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఆలోచించి గ్రహింపు కలిగి ఉండాలి, విని గ్రహించాలి. అసలు ఈ అంశం నిన్నడంశమే ఈరోజు కూడా. ఈరోజు ఏంటి? విని గ్రహించుట. ప్రియులారా, వినకుండానే గ్రహించకుండానే అంటున్నా, నాతో యాజ్యమాడినప్పుడు నేను ఊరకనే ఉండి చచ్చేదను అన్నాడు. అంటే ఏంటి? దేవుడు తప్ప ఎవరు కూడా ఆయనతో వాదమే లేరు. వేసాడంటే అతను మౌనంగా ఉండాలి. మౌనం కూడా ప్రాణం ఆయన చేతికి అప్పగించడం మేలు అంటున్నాడు. 20వ వచనంలో ఈ 2 పనులు మాత్రము నాకు చెయ్యకము, అప్పుడు నేను నీకు విముఖుడవై. ఏ 2 పనులు? ఏ 2 పనులు? నాకు చేయకము, నేను విముఖుడినై ఉన్నాను నీ పట్ల. అంటే 21వ వచనంలో నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను. చూసారా, నీ చెయ్యి నా మీద తొలగించుము, నీ బెదురు నా మీదకు రానియకము. అంటే ఎవరు? అంటే ఇక్కడ స్నేహితులు భయపెడుతున్నారా, ధైర్యపరుస్తున్నారంటే భయపెట్టేవారు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఇటువంటి పనులు చేసేవారు, ఊహించలేం. భయపెట్టేవారు ఎక్కువ, ధైర్యం చెప్పేవారి కంటే భయపెట్టేవారు ఎక్కువ. గనుక ప్రియులారా, ఇక్కడ యోబు అంటున్నాడు, నీ చేయి నా మీద తీసేసేయ్, నువ్వు నన్ను ఇంక భయపెట్టకు అనే మాటను పలుకుతున్నాడు. 22వ వచనమును అప్పుడు నీవు అమ్మా పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చేదను, నేను పలికేదను. చూసారా ఏమన్నాడు? చక్కటి మాట. ఎప్పుడైతే అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీ పిలుపుకు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఎస్, 100%. ఎందుకంటే ఇలా వినాలి, వినకుండా దాని గ్రహింపు మనకు కావాలంటే రాదు. వినకుండా సబాబు చెప్తే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసిన వాడు, తప్పు చేస్తావు. వినకుండా, గ్రహించకుండా, ఆలోచించకుండా రిపీట్ మాట్లాడితే అక్కడ వాదం తప్ప మరొకటి ఏమీ ఉండదు. అవతల వారు మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఏదో యువతల వారు మాట్లాడినప్పుడు మౌనంగా, అవతల వారి యొక్క లోటుపాట్లు అవతల వారికి వినేవారికి తెలుస్తుంది. యువతల వారు మాట్లాడినప్పుడు యువతల వాడు వింటే అతడు లోటుపాట్లు ఏంటో తెలుసుకుని గంటలో సాధ్యమైన 10 నిమిషాలు సెటిల్మెంట్ అయిపోతుంది. ఎస్, ఇలా కోర్టులో సంవత్సరాల పొడికి. ఎందుకంటే అతడు వేరే ఒకటి వేస్తాడు, ఆధిపత్యం కొరకు వేరే లెటర్లు వేస్తాడు. అందుకని వాయిదాల మీద వాది నీతి నిజమైన బయటపడద్దేమో అని జడ్జీలు ఏం చేస్తారు? నిజం కొరకే వెతుకలాడతారు. కుప్పలుగా కోర్టులో పేపర్లు ఉంటాయి తప్ప నిజమని ఎక్కడ ఉన్న అన్ని అబద్ధాలే. గమనిద్దాం. 23వ వచనం. నీ చెయ్య నా మీద తొలగింపు, నీ భయము నన్ను. అమ్మా
అప్పుడు నీవు పిలిచిన ఎడల నీకుత్తరమిచ్చేదను, నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములన్నీ పాపములన్నీ నా అతిక్రమమును పాపమును నాకు తెలియజేయము. ఇంకా 24 కూడా, నీవెల అమ్మా నీ ముఖమును మరుగు చేసుకుంటువి, నన్నెలా నీకు పగవానిగా ఉంచుకుని. చూసారా, నన్ను నీ ముఖం ఎలాగ మరుగు చేసుకుంటివి, నీవు పగవాడి వలె నన్ను ఎందుకు ఉంచుతున్నావు. ప్రియులారా, 24, 23 వచనములో మనం ఒకసారి చదవాలి ఈ మాటలు. చూడండి, నిన్న ఎంతగా మాట్లాడాడో యోబు, ఇవాళ ఇంకంతకంటే ఘనముగా మాట్లాడితే వచనాల్లో 25వ వచనములో ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించుతవా, వెండిపోయిన చెత్తను తురుముదువా. బాబా చూసారా, ఎంత గొప్ప మర్మం ఉంది ఇక్కడ. ఇటు అటు పోయి ఆకును వేధించుతువా, ఏమండి చెత్తను తురుమిదవా అంటే దానిని పొడుము చేతువా. బాబా చూసారండి, ఆల్రెడీ అసలు పనికిమాలమైంది. చెత్త అంటే పనికిమాలింది, ఆకంటే ఇంకా ఉపయోగపడింది, గాలికి ఎగిరి వెళ్ళిపోతుంది, దానిని శిక్షించదవా. ఎంత మాట అంటే యోబు అంటున్నాడు, తండ్రి నా పరిస్థితి కృంగిపోయింది, నేను ఇంక పనికిమాల వాడినయ్యాను, చచ్చుటకు సావుకు సిద్ధంగా ఉన్నాను, ఇంకా నన్ను వేధిస్తావా. ఎంత గొప్ప విషయం అండి. అందుకే ఒక సామెత ఉంది మన లోకంలో, చచ్చిన పావుని ఇంకేం చంపుతారా లెగండ్రా అంటారు. చచ్చిన పావుని ఇంకేం చంపుతారయ్యా, మీరు బయలుదేరండి, అతని దగ్గర ఏమీ లేదు, ఇంకెందుకు గీస గీస్తారు, ఇంకెందుకు అతన్ని ఇబ్బంది పెడతారు, చాలు ఇబ్బంది పెట్టింది, మీకు ఏమైనా జాలుంటే కనికిరం ఉంచి, లేదంటే సాగు కొట్టేయండి అంటారు. అంటే ఏంటి ప్రియులరా, చచ్చిన వాడిని ఇంకేం చంపుతాము, ఆల్రెడీ చచ్చి ఉన్నాడు, వాడు మనిషిగా ఉన్నాడు కానీ చచ్చిపోయాడు అంటారు. అంటే మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటారు కొందరు. యోబు కూడా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే 26వ వచనము, నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు, నా బాల్య కాలపు పాపములు నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. అంటే చూసారా, బాల్య జీవితము నుండి ఇప్పటి వరకు నన్ను బాగా చూసి ఇక్కడ విధిస్తున్నావా నాకు. బాల్య జీవితంలో కొన్ని శోధన వచ్చి అవును, చాలా మంది కొంతమంది పిల్లలకు ఎలా ప్రపంచంలో ఎలాగుందంటే బాల్య జీవితంలోనే నరకయాతన పడుతూ ఉంటారు. ఆహారము కొరకు, బట్టల కొరకు, ఆరోగ్యము కొరకు చాలా నరకం అండి. ఊహించిన రానిది చూసి కనికిరము చూపించడం తప్ప అసలు ముట్టుకోలేని ఒక పరిస్థితి. కొందరు పరిస్థితి యూట్యూబ్లో వచ్చినాయి కాబట్టి ఇలా ప్రతిదీ కూడా కంటికి కనబడుతుంది ప్రియులారా. కొందరు కారంగా ఉంటారు, కొందరు జీవితం ఎందుకురా నేను ఇలా పుట్టానని వాడి మీద వారికే అసహాయం వేసే స్థితిలో ఉన్నారు. యోబంటున్నాడు, ఎంత నా బాల్య జీవితం నుండి నన్ను చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు నన్ను పట్టుకున్నావు, ఇప్పుడెందుకు నన్ను ఈ రకంగా వేధిస్తున్నావు అనే మాటను అంటున్నాడు. 27వ వచనంలో, వడములో నా కాళ్ళు నిలిచి ఉన్నవి. వడములనగా ఉరుతాడండి, వడమంటారు. బిగుసి ఉన్నవి నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరుకాళ్ళను చుట్టూ అమ్మా ఇరిచి ఉన్నావా, ఎగిరి ఉన్నావా. ఇరిగి ఉన్నా అంటే నా యొక్క జీవితము ప్రయాణం అంతలో నా కాళ్ళకు నువ్వే బంధం వేసావు, ఇప్పుడు నా కాళ్ళు ఉర్రియచ్చావు, నా కాళ్ళు ఇరుచుచున్నావు. ఇరిగి ఉన్నాయి అంటే ఇరుకులో పడ్డాయి కాళ్ళు, ఇంకెక్కడికే కదలలేడు. కాళ్ళకు బంధం వేసి కొంతమందిని చిన్న దొంగ దొరకడం చేతులు ఎరగట్టేసారు, 2 కాళ్ళు కింద కట్టేసి అడుగు ఇంచు కూడా కదలకుండా కడతారు. అలాగే దేవుడు కూడా కట్టేశాడు యోబుని. అడుగుతున్నాడు యోబు, ఎలాగ ఎంచుకుంటున్నాడు చూసారండి. ఇలా మనం ఎంచుకోగలమా. 28వ వచనం,
ఉరికి అమ్మా మురికి మురుకు క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రం అంటి చుట్టి ఇరిగేసి వాణిని అబ్బా ఎంత గొప్ప మాట అండి. విరిగించి వాడిని గురించి వాడిని కనిపెట్టి, అంటే రోటులో పచ్చడ నలుపునట్టు నలిపి ఇంకా పిండుతున్నావా దేవా? అవును కదండి. చాలా మంది కొంత రుచిని చూసి నాలుగు కింద పెట్టుకుని ఇంకా నలగలేదు, ఇంకా నలగాలంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రుచిని చూసిన గారు కాబట్టి. అలాగే దేవుడు యోబు విషయంలో చాలా నలుగుని నలుపుతున్నాడు. అంటే అసలైన రంగు, అసలైన విలువను బయట పెట్టాలంటే గంధము చెట్టు మీ అందరికి తెలుసు కదా, అది మామూలు చుట్టాకు వాసన రాదని తడిచి ఒక రాయి మీద తోమితే అరగదీస్తే అసలైన సువాసన వస్తుంది, దాంట్లోంచి బయటపడుతుంది. తడిపినంత రాదు, తోమాలి, అరగగొట్టాలి గంధమును. చెట్టే కానీ అది కోసి ఎండబెట్టి దానిని నీటిలో నానబెట్టి ఎండబెట్టిన తర్వాత మరలా నీటిలో నానబెట్టి ఆ నీళ్లు చెంద మీద అది అరగదోమితే దాని సువాసన ఏది సరిపోదండి, అంత గొప్పగా ఉంటది గంధం. ప్రియులరా, ఒక్కసారి మనం వినాలి, దేవుడు ఎందుకు యోబుతో మాట్లాడచ్చు, యోబు దేవునితో మాట్లాడచ్చు, ఎందుకు ఇలా వర్ణించుకుంటున్నాడు. ఎవరైనా మనం వర్ణించుకుంటామా? దేవా నా పిల్లలకు పెళ్లి చేయలేదు, దేవా నాకు ఆస్తి ఉంది, దేవా నా పని నెరవేర్చాలి, దేవా నాకు అది కావాలి ఇది కావాలంటూ. తండ్రి, నేను నరుడిగా పుట్టి నీ చిత్తమును నెరవేర్చుటకు నన్ను పుట్టింటే నీ చిత్తం ఏంటో నా ముందు పెట్టు, అది నన్ను నడిపించు ప్రభు అని ఎవరు అడగం. ఇలా ఎవరన్నా అడిగేవారుంటే చేతులెత్తి మరి దేవునికి స్తుతి చెల్లించండి. అటువంటి పరిస్థితి ఎవరికి లేదు. కుమార్తెలారా, కుమారులారా, దేవుని పట్ల ఎప్పుడైతే నీవు ఆయన చిత్తానికి, ఆయన గురుకు, ఆయన ఆలోచనకు లోబడి నువ్వు విని గ్రహించి దానికి ప్రార్థన చేసి ప్రభు ఇది నీ చిత్తమైతే నెరవేర్చు, దాన్ని శిరసా వహిస్తానంటే నువ్వు రాజువే. ఇవాళ పరలోకంలో ఏమంటే బైబిల్ గ్రంథంలో రాజులు వారి దరిద్రులు కాదు, రాజులుగా ఎందుకు ఉన్నారంటే దేవుడు వారిని రాజులుగా ఎందుకు నియమించాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. తండ్రి నీ చిత్తమేంటి చెప్పు, ఈరోజు నీ క్రియేంటి చెప్పు, నీ పనేంటి చెప్పు, నేను చేయటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కాబట్టి అతడు వెనకాల భవిష్యత్తుని దేవుడు నియమించిన వాడై ఉన్నాడు, అతను నియమించుకోలేదు. యోబు కూడా యోబు యొక్క భవిష్యత్తును దేవుడు నియమించాడు. కాబట్టి యోబు భవిష్యత్తు పట్ల దేవుడు గుర్రు కలిగి ఉన్నాడు. అందుకే సాతాను దగ్గర 2 సార్లు మరి హెచ్చరికతో కూడిన వాగ్దానం, హెచ్చరికతో కూడిన ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు. తన దేహమును పాడు చేయి, తన ఆస్తినంతా పాడు చేయి. మొదడు ఆస్తిని ఇచ్చాడు, తర్వాత తన ప్రాణము జోలకు మాత్రం వెళ్ళకు, దేహాన్ని ఏమైనా చేసుకో అన్నాడు. అంటే యోబు ఆ దేహము దేవునిదే అని గ్రహించాడు. ఈ యోబు కూడా గ్రహించాడు, దేవుడు కూడా యోబు దేహం నేనే అనుకున్నాడు. ఆయన యోబుకి అది భరించేది అక్కడ దేవుడే భరిస్తున్నాడు అని భావించాలి. అప్పుడు యోబు నిమిత్త మాత్రుడుగా ఉంటాడు. ప్రియులారా, గమనించండి ఒకసారి. లోపల వ్యాధి ఉంది, ఒళ్ళంతా మచ్చలున్నాయి. నీ మచ్చలు కప్పాలంటే అయితే దుప్పుడు ఉండాలి, ఒంటి మీద చొక్కు ఉండాలి, వస్త్రం ఉంటే నీ మచ్చలు వస్త్రం దాని రంగును బయట పెడుతుంది. అసలేని బలహీనత లోపల ఉంది, అది భరించేవాడు ఎవడంటే దేవుడే. ఈరోజు నీవు నేను వింటున్నాము, గ్రహిస్తున్నావు. కుమార్తె, కుమారుడా, దేవుని వాక్యములో నీవు ఉన్నావేమో, దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడుతున్నావేమో, దేవుని ఉద్దేశాన్ని లోబడి దేవుని క్రియను నెరవేర్చే ఒక పనిముట్టుగా, ఒక ప్రతినిధిగా భూమి మీద నువ్వు ఉన్నావేమో. ఏం చేస్తున్నావు ఒకసారి గుర్చేయి. నువ్వు ఎవరికో తీర్పు తీర్చిగడ్డ నువ్వున్న చోటనే కనిపెట్టి దేవుని చిత్తం తన ఉద్దేశం ప్రభా, అతను ఆపత్తులో ఉన్నాడు, శోధనలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు? అతను కావాలని చేశారో లేకపోతే సాతానుగడి చేశాడు. ప్రభా, నిదిగో నీ దాసుడు, నేను నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీ ఉద్దేశాన్ని నెరవేర్చి ఆ కొరకు ఆ బిడ్డకు రక్షణ కలిగించాడు. ఖచ్చితంగా ఎవడో కూడా హాని కూడా చేయడు. ఎందుకంటే అబ్రహాము పక్కన ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ పట్టణం నుండి కుమారు లోతు కుటుంబాన్ని కాపాడని దేవదూతలను పంపించాడు దేవుడు. కానీ ఆ ఊరు ప్రజలందరూ కూడా ఇదిగో నీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరో బయటికి తీసుకురమ్మన్నారు. ప్రియులరా, యోబు దేవుని చిత్తానికి నెరవేర్చేవాడు. తన కుమారుడు, తన స్నేహితుడు, బిడ్డ అయినా కూడా
లోతు కుటుంబాన్ని కూడా ప్రార్థన ద్వారా కాపాడాడు. మనుషులు వెళ్తే కాపాడాలి, ప్రార్థన నువ్వెక్కడికి వెళ్ళలేని చోటకి వెళ్తుంది ప్రార్థన. అటువంటి ప్రార్థన చేసి కనిపెట్టు, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగుని యోబుని నేను లోతు కుటుంబాన్ని కాపాడుకు రాలేదా? ఏగ వాలకుండా కాపాడాడు. చెయ్యొద్దన్న తప్పు చేశారు, ఉపతమమయ్యారు. అది ఎవరు మూర్ఖత వారికే సమాధానం చెప్తుందని ఒక నిదర్శనము యోబు లోతు భార్య ద్వారా మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యానికి లోబడి జీవించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, ప్రేమగల రాజా, నీకు కొందరు విన్న మాటలు మా ప్రియులు, మా దేశ ప్రజలు నీ రక్షణ ఆదరణ కలిగిన వారు, నీ ఉద్దేశము, నీ మాటలు వింటూ గ్రహింపగలిగి ప్రార్థించే ప్రతి కుటుంబం మీద నీ ఆత్మను కుమ్మరించు. ఎవరైతే నీ ఉద్దేశానికి, నీ చిత్తానికి, నీ క్రియలకు లోబడతారో వారు ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు ఉండవు. కాబట్టి నీ ఉద్దేశము మా పట్ల, మా దేశ పట్ల, ప్రపంచ పట్ల, మానవుల పట్ల, నాయన క్రియల పట్ల, అధికారుల పట్ల, నాయకుల పట్ల నీ కృపను, నీ ఆదరణ చూపించి నడిపించమని అడుగుచున్నాను. ఈనాడు ప్రభా, ఇదిగో మిలిటరీ వారి కొరకు, పోలీస్ శాఖ వారి కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ వారి కొరకు, ఇదిగో నేను రైతుల కొరకు ప్రార్థిస్తున్నాను. నీటి మీద, నేల మీద, గాలి మీద అనేక రకాలుగా పనులు చేయుచున్న వారును, ప్రయాణములు చేయుచున్న వారును, బలహీన కలిగిన వారు, అనారోగ్యంతో ఉన్న వారు జీవితానికి వరకు ఎదురు చూస్తూ మంచి చిత్తాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డని ఆదరించి ఆయుతపరిచి నీ రెక్కల నీడల ఆదరణ కలగజేసి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ ఈ సమయంలో దీనుడైన నేను మరణాత ప్రార్థన సన్నిధి నుండి ఎందరైతే పండితులుగా ఉన్నారు, ఎందరైతే సావుకులుగా ఉన్నారు, ఎందరైతే పరిచారకులుగా ప్రభా దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద, ఎందుకు ప్రభా ఎవరి వల్ల ఎటువంటి తప్పు జరుగుతుందో ఖండించి గద్దించి ఎవరైనా నీ సేవకులు నీ చిత్తాన్ని నెరవేర్చి వారి ఉద్దేశాలు కాదు, ఆందోళన కాదు ప్రభా, ప్రతి వారి పట్ల నీ ఆత్మ నడిపింపు దయచేసి నీ రాకడ సమీపంగా ఉన్నదని గ్రహించగల కృపను ప్రతి వారికి దాయిత్యమని త్వరగా రానయున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సుధా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.